వీసీగా రెండవసారి ప్రసాద్ రెడ్డి గారిని మరి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వీసీగా నామినేట్ చేస్తూ దీన్ని అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా ఏఐఎఫ్ ఆధ్వర్యంలో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి 3 సంవత్సరాల క్రితం చేసినటువంటి అవినీతి ఆరోపణలు ప్రసాద్ రెడ్డి పైన చాలా వరకు ఉండడం జరిగింది. దాదాపుగా మరి యూనివర్సిటీ అభివృద్ధి నిధులు కూడా అవినీతికి పాల్పడడం, అదేవిధంగా రీవాల్యుయేషన్ పేరుతో మరి డిగ్రీ కళాశాలలకు పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు వాళ్ళ దగ్గర నుండి యాజమాన్యాల దగ్గర నుండి డబ్బులు తిన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరి ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఇతని పైన వేధిస్తున్నారని చెప్పేసి కేసులు బనాయించడం, అంటే హైకోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కేసు కూడా నడుస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరి ప్రసాద్ రెడ్డిని మరొకసారి వీసీగా నియమించడం సరైనటువంటి పద్ధతి కాదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు. గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, దానికి సంబంధించి ఎన్నికల్లో కూడా ప్రసాద్ రెడ్డి వైసీపీ కార్యకర్తలాగా కీరోలు వహించడం జరిగింది. దీన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా ఆనాడు వ్యతిరేకించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా ఇతనిపైన వేటు వేయడం జరిగింది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యకర్తగా వ్యవహరించినటువంటి ఇటువంటి వీసీని మరీ రెండవసారి నియామకం చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి కూడా నియంత్రిత వైఖరి వహిస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ప్రతి ఒక్క యూనివర్సిటీలో రాజకీయాలు జోక్యం చేసుకుని డైరెక్ట్ గా వాళ్ళ నాయకుల్లాగా ఉన్నటువంటి వాళ్ళని వీసీలుగా, రిజిస్టర్గా, రెక్టార్గా నియమించడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.